అందువల్లే భారతదేశాన్ని చూస్తే ఇక్కడ స్త్రీని చూసినా ఇక్కడ పురుషుణ్ణి చూసినా ఒకానొక సమయంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేవారు కాదు. భారతీయ స్త్రీలంటే వాళ్ళు షేక్ హ్యాండ్ పుచ్చుకోరని నమస్కారమే. నేను ఒకసారి అరుణాచలం వెళ్ళాను. వెళ్ళి తెల్లవారుజామున కొండలని తిరుగుతున్నాం. తిరిగి స్కంధాశ్రమం విరూపాక్ష గుహ చూసి దిగిపోతుంటే అట్నుంచి ఫారినర్స్ కొంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు. వస్తుంటే మా పినమామ గారు ఆఫీస్ సూపరింటెండెంట్ చేశారు, ఎంఈఎస్ లో, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఆయన కూడా నాతో పాటు ఆ కొండ మీద ఉన్నారు. ఆ రోజున నేను దిగిపోతుంటే అట్నుంచి వచ్చినటువంటి ఫారిన్ లేడీని ఆయన అడిగారు, వాట్ డిడ్ యూ సీ ఆన్ ది హిల్ అని. అంటే ఆవిడంది, ఏదో నాతో ఇక్కడ పాలవాడు ఒక ఆయన వచ్చాడు, ఈ హ్యాస్ షోన్ మీ సమ్ కేవ్స్, గుహలు చూశాను, అందులో తపస్సు చేసుకుంటున్నటువంటి దివ్యమూర్తులను చూశాను అంది. అంటే మా పినమామ గారు వెరీ గ్లాడ్ అని ఇలా చెయ్యిచ్చారు. ఆవిడంది, we always feel pride to salute Indians like this. I don't want to shake my hands with you. నిజంగా నేను ఆయన అలా చెయ్యిచ్చినందుకు సిగ్గుతో తలంచుకున్నాను. ఆవిడ భారత జాతి ఔన్నత్యాన్ని ఒక ఫారినర్ నిలబెట్టినందుకు తల ఎత్తుకున్నాను. ఆవిడంది, మాకెప్పుడు మా దేశంలో ఒక మాట చెప్తారు, భారతీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా చేతులు ఊపకు, ఇలా చెప్పు, వాళ్ళ సంస్కృతి అంత గొప్పది ఈ పృథివీ మండలంలో అని. అందుకని మీతో నేను నా చేతులు షేక్ చేయను, మీకు ఇలా నమస్కరిస్తానని నమస్కారం చేసింది ఆ తల్లి. ఆ మధ్యాహ్నం మేము భిక్ష చేస్తుంటే ఆవిడ తెల్లటి కాటన్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఎంగిలి విస్తళ్ళెత్తడానికి పరిచారికగా సర్వీస్ చేయడానికి వచ్చింది. ఈ దేశానికి ఉన్న గౌరవం ఋషులతో ఉంది, ఈ దేశానికి ఉన్న గౌరవం మన ప్రాచీన సంప్రదాయంలో ఉంది, సంస్కృతిలో ఉంది.